2011లో అకౌంట్స్ కమిటీ ఎస్టిమేట్ కమిటీ యానం రావడం జరిగింది. అలాగే 2021లో అకౌంట్స్ కమిటీ ఎస్టిమేట్ కమిటీ యానం రావడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం యానంలో 2011లో అంటే క్యాబినెట్ డెసిషన్స్ ఒక క్యాబినెట్ మీటింగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ లో ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా యానంలో క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఈరోజు 2015, 2018 లోని మన ఆఫీసర్స్ పాండిచేరి ఆడిట్ లో మీరు ఇచ్చిన క్లారిఫికేషన్స్ కొన్ని పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆ ఉన్న పెండింగ్ ఇష్యూస్ మీద ఈరోజు ఆడిట్ ఇక్కడ మీకు జరిగేదానికి రిప్లైస్ అన్ని కూడా ఫుల్ డీటెయిల్స్ గా ఈ మీటింగ్ తర్వాత ఏవైతే ఆడిట్ లో వాళ్ళు రీచ్ చేశారో ఆ ఇష్యూస్ ని ఇవ్వాల్సింది ఉంది. ఇందులో ముఖ్యంగా 2 ఇష్యూస్ యానంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన 137 crores శాంక్షన్ అయ్యి ఉంది. 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించున్నారు. దానికి వన్ టైం మెజర్స్ లో ఈ నెల 23వ తారీఖున ప్లానింగ్ బోర్డ్ మీటింగ్ సీఎం గారి సమక్షంలో జరుగుతుంది. స్పెషల్ గా యానం కోసమని దాన్ని మీరు కూడా సీఎం గారికి ప్లానింగ్ బోర్డు కూడా రికమెండ్ చేసి ఆ ఏరియా ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జనవరి 7వ తారీఖున హైకోర్టు తీర్పు రాబోతుంది కాబట్టి ఫైనల్ తీర్పు దాంట్లో అది ఒకటి చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. ఇది కాకుండా యానం రీజెన్సీ సంబంధించిన ఇష్యూస్ మీద ఇప్పటి వరకు ఫస్ట్ టైం మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 2-3 రోజుల్లో గవర్నర్ గారిని సీఎం గారిని కూడా కలిసి 23rd and 25th అది యానం ప్రజలకు సంబంధించి మనకు 70 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి వేవ్ చేసినప్పుడు ఆ యానం ప్రజలకి అది ఉపయోగపడాలి. ఆ విధంగా దానికి డీటెయిల్ గా నేను ఏ విధమైన కండిషన్ లో మొత్తం ఎంటైర్ అమౌంట్ ని కూడా వేవ్ చేయాలి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఏ విధంగా ఆ ఏరియా ప్రజలకు చేయాలన్న విషయం మీద డీటెయిల్ గా మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఇది కూడా దయచేసి ప్రభుత్వానికి మీరు దీన్ని ఇందులో యథార్థాలు ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేసి ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఏదైనా కానీ ఆడిట్ అడిగిన దానికి రిప్లైస్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా ఇచ్చినట్టయితే ఈ ఆడిట్ లో వాళ్ళకి కావాల్సిన దాన్ని మళ్ళా ఇంకా ఎడిషనల్ గా కావాల్సి ఉంటే ఎడిషనల్ గా ఇవ్వాలి, లేదంటే వాళ్ళు ఇక్కడే సాటిస్ఫై అయితే ఆ పాయింట్ కి ఇక్కడే క్లోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మరొకసారి యానం విజిట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ వర్షాల్లో మీరు 5,000 రూపీస్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆఫీసర్స్ కూడా ఈ ఇష్యూస్ మనం పూర్తిగా కానీ చేసుకోకపోతే అలాగే ఇప్పుడు కూడా పెండింగ్ అలాగే ఉంటుంటాయి. ఆ పెండింగ్ వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసేలాగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు సరగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Sim.